నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మరి ఆషాఢం మాసం కాబట్టి ముందుగా అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అట్లా మంచిగా అందరూ చల్లగా ఉండాలి, మంచిగా ఊరు దేవతలందరూ గ్రామ దేవతలందరూ కూడా మంచిగా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ గంగన్న వచ్చిందంటే మస్తు జోరుదార్ మీద వస్తాడు కదా, తెలుసు కదా ఎట్లుంటుంది, ఖాళీ షో ఉంటుంది. గట్లనే మన నిజామాబాద్లో జోరుదారుగా బోనాల పండుగ అయితే చేస్తారు. గల్లీలకి వెళ్ళి ఢిల్లీ దాకా అన్నట్టు అన్ని ఊర్లల్లో అన్ని గల్లీలల్లో బోనాల పండుగ తీస్మార్కాన్ని చేస్తారు. ఇప్పుడు నిజామాబాద్లో కూడా మస్తుగా బోనాల పండుగలు చేస్తారు. అట్లనే మన నిజామాబాద్లో వినాయక నగర్లో ఉన్న లిటిల్ స్కాలర్ స్కూల్లో కూడా బోనాల పండుగ మస్తు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. సో చూడడానికి నేను వచ్చిన, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చారు. మరి బోనాల పండుగ ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. చూసిరు కదా, బోనాల పండుగ అయితే తీస్మార్కం చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇందాక చూసిరుగా మొత్తం పోతరాజు గెటప్లలో ఎట్లున్నారు, ఖాళీ మర్ఫా ఉన్నారు. మొత్తం చూస్తే పిల్లలు అయితే మస్తు జోష్లు ఉన్నారు. గట్టనే మళ్ళీ 5 కుండలతో బోనాలు చేసారు. ఒకసారి చూడండి, 1 2 3 4 5 5 బోనాలు చేసారు. వల్ల ఇట్లనే మత్తడి పోషమ్మ కాడికి వెళ్తారు. మన నిజామాబాద్లో ఫేమస్ టెంపుల్ వల్ల మస్తు దయగల గుణం ఉన్నటువంటి అమ్మవారు మత్తడి పోషమ్మ మన హౌసింగ్ బోర్డు కాడ ఉంది. సో ఆడి కూతురు ఆడికి పోయి మంచిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి శాఖ పోసి కోని కోసుకొని అసలు వేరే లెవెల్లో వేస్తారు. రియల్ అయితే చూద్దాం నడురి. ఫస్ట్ అయితే మొదలైతే ఈ స్కూల్ సార్ ఉన్నారుగా, పెద్ద సార్తో మాట్లాడాలంటే ముందుగా ఆయన విరవాలి. సో ఒక్క నిమిషం ఆవిరి సార్ని వెళ్దాం. సార్తో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మరి బోనాల పండుగ అయితే జోర్దార్ చేస్తున్నారు ఈసారి, అంటే మొదటిసారి చేసుడు? మొదటిసారి, ఇదే ఫస్ట్ టైం ఈ స్కూల్లో చేయడము. ఎట్లా అనిపిస్తుంది మరి చేస్తారు కదా? కొత్తగా ఉంది. అండ్ ఈ ఫెస్టివల్ నుంచి అన్ని ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో స్కూల్లో ఫెస్టివల్స్ కూడా అన్నీ ఇదే రేంజ్లో సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి ఒక నార్మల్ వేలో మేము చేయడం స్టార్ట్ చేస్తున్నాము. అండ్ సోఫార్ ఇప్పటివరకు ఈ స్కూల్లో ఇట్లాంటి సెలబ్రేషన్ జరగలేదు. అండ్ ఇట్ ఈస్ అవర్ స్టేట్ ఫెస్టివల్. సో గివింగ్ ఎ గ్రాటిట్యూడ్ ద స్టేట్. అండ్ మహంకాళి అమ్మవారికి మనం మంచి ఉన్నామని చెప్తూ తన విషెస్ కానీ అన్నీ కూడా ఎప్పుడు మన పైన ఉండాలి అని చెప్పి బ్లెస్సింగ్స్ అన్నీ మన పైన ఉండాలి అని చెప్పేసి హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. సో మనము మన పిల్లలు ఎప్పుడు కూడా చదువులో ముందు ఉండాలి, అన్నిట్లో ముందు ఉండాలి అని చెప్పేసి ఒక గ్రాటిట్యూడ్ వేలో మేము అమ్మవారికి సమర్పించుకుంటున్నాము. అదే సెలబ్రేషన్స్ మేము బోనాలు ఇక్కడ చేస్తున్నాం. ఎస్ సార్, డెఫినెట్లీ ఉంటుంది కదా. ఇప్పుడు కోడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మీకతో వస్తుంది. డెఫినెట్లీ సార్, అందరూ వచ్చారు సార్. యూనిఫామ్స్లో పోతరాజు లాగా అమ్మవారి లాగా తయారై ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ మన స్కూల్లో అన్ని సెలబ్రేషన్స్కి పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దానికి నిదర్శనమే ఈరోజు జరుగుతున్న సెలబ్రేషన్ సార్. అంటే ఇట్లా బోనాల పండుగ కాకుండా ఎసొంటి కార్యక్రమాలు చేస్తారు మన స్కూల్లో. బోనాల్ ఫెస్టివల్తో పాటు జనరల్ రిలీజియస్ ఫెస్టివల్స్ కావచ్చు, అండ్ ఇండియన్ మన నేషనల్ ఫెస్టివల్స్ కావచ్చు, అండ్ ఎవ్రీథింగ్, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, August 15, 26 Jan, దసరా, దివాళీ, ఎవ్రీ ఫెస్టివల్. అంటే మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలవాలి అని చెప్పడానికి మేము సెలబ్రేషన్స్ అనేటివి చేస్తాం.
అంటే పిల్లలకు ఈ సెలబ్రేషన్ ఇట్లా చేస్తారు కదా, ఈ దావత్లు పండుగలు పబ్బాలు చేస్తారు, చదువు ముచ్చట ఏంది మళ్ళీ చదువు ఎట్లా? డెఫినెట్లీ సార్, ఈ యాక్టివిటీస్లో ముందున్నారంటే చదువులో ముందున్నట్టే కదా. అంటే తెలియాలి కదా. యా, సో యాక్టివిటీస్లో ఏ స్టూడెంట్ అయితే ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ కల్చరల్ ఈవెంట్స్లో కానీ ఫాస్ట్గా ఉంటే డెఫినెట్లీ ఏంటి అంటే వాళ్ళు చదువులో కూడా ముందున్నారనే అర్థం. అంటే పిల్లలకు ఈ చదువుతో పాటు ఏమేమి చెప్తారు మీ స్కూల్లో? మన దాంట్లో వచ్చేసి సార్ ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్స్తో పాటు వీ హ్యావ్ కో కరికులర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు, వేదిక్ మ్యాథ్, అబాకస్, కరాటే, కర్రసాము, డాన్స్, నాన్చాక్, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా మనకు పద్ధతుల్లో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. లైక్ ఏంటి అని అంటే ఈ స్టూడెంట్కి ఇది నేర్పియాలి, ఇది వద్దు అని పేరెంట్ ఇంటెన్షన్ ఏం కాకుండా మా ఇంటెన్షన్ ఏంటంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి అన్ని యాక్టివిటీస్లో ఉండాలి అనే భాగంతో ప్రతి స్టూడెంట్ని కూడా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి బోనాల పండుగ అయినా మాకు దావత్ ఇవ్వాలి. డెఫినెట్లీ సార్, మా కెమెరామెన్కి డెఫినెట్లీ ఇస్తాను సార్, రండి సాయంత్రం. రైట్, నాకైతే కళ్ళు, మటన్, బగారు బువ్వ రైట్ సరిపోతాయారా? సరిపోతాయి అంటే వాళ్ళకైతే. సో మరి బోనాల పండుగ షురు చేద్దామా? చేద్దాం సార్.
రోజుల్ల నీది నాగవెల్లే తల్లి అమ్మా భవానీ మా తల్లి దుర్గమ్మ చూసుకోను బాలా చూకనలే కోరింది ఊగే చందుకు బాలా తొట్టెలే కోరింది ఉండే చందుకి దేవి ఉట్టులే కోరింది ఎత్తరులు పూలాలు ఒకరట్టులా కోరింది గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమటిక నాటుల డప్పులు గల్లు గల్లు నాదాలే మామిడి తోరణాలు అమ్మ మంగళ రతులు నీ గుండ నా బోనాలు మా గంట నా దీపాలు అప్పాలు తోరణాలు అరే ఆ గంట జ్యోతులు కంకు నాలే తల్లి మరి కుంకుమ కూలాలమ్మ గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమటిక నాటుల డప్పులు గల్లు గల్లు నాదాలే టుంగుటుయ్యాలాలే మంచి ముట్టు టుంగురాలే ఎండి ఏకుల గుల్ల బంగారి పాపడ బిల్ల కాళ్ళకు కంచు మట్టెలే అమ్మ గుండె పూపుల్లెండ్లే ముక్కు నా పుల్లాకి ముంచేతికి కడియాలే గుమ్మడి ఏకుల తుప్పులు మా చెమటిక నాటుల డప్పులు గల్లు గల్లు నాదాలే కట్లకు కాటుకా నీది పట్లకు దాసేనా అమ్మ భారీ బొమ్మల తందు నీది బంగారి పొట్టమ్మ ఏడు బొక్కల లంగా మరి ఎనుక బొంతల రైతే బంగారి మేడల్లా తల్లి నీ ఉండమ్మ
ఒకసారి ఆ రీమిక్స్